హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. మనీ వ్లాగ్స్ అండి. ఈరోజు వంట వచ్చేసి మిల్ మేకర్ కర్రీ ఉంటున్నానండి. ఫస్ట్ అయితే హాట్ వాటర్లో మిల్ మేకర్ వేడి చేసి తీసేస్తున్నానండి. ఇవి అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని శుభ్రంగా పిండేసుకుని ఉంచుకోవాలండి. హాట్ వాటర్లో వేసుకుని తీసుకున్నానండి. మిల్ మేకర్కి కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయించుకోవాలండి. అందులోనే 4 ఉల్లిపాయలు, కొంచెం జీడిపప్పు అండి, ఇవన్నీ బాగా వేయాలి. ఇక అయినాక అయితే మగ్గించుకోవాలండి. ఆనియన్స్ అయితే మగ్గుతానండి. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తానండి. ఈ ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని కూర స్టార్ట్ చేసుకున్నామండి. ఇందులో అయితే బిర్యానీ పీసెస్ వేసుకోవాలండి. అందులో దాల్చిన చెక్క, బిర్యానీ సామాన్ అయితే వేస్తామండి. బిర్యానీ సామాన్ అయితే వేసుకుని ఇందులోనే ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నామండి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాం. అయితే ఇంకా కొంచెం సేపు వేగాలంటే లోపల కర్రీ అందులో కావాల్సినవి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా ఇవన్నీ పెట్టుకుంటానండి. ఇంకా కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. కావాల్సినవన్నీ వేసుకుంటానండి. మసాలా కావాలి, ఉప్పు, కారం, ఆయిల్ అయితే లైట్గా పైకి అయితే వచ్చిందని అందులో కొంచెం అల్లం పేస్ట్ నేను ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకుంటానండి. అల్లం పేస్ట్
అందులోనే కొంచెం పసుపు, ఉల్లిపాయ పేస్ట్ అయితే అడుగు పట్టకుండా అలా కలుపుకుంటూ ఉండాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉల్లిపాయ పేస్ట్ అయితే ఉడికించుకోవాలండి. ఇంకా అయితే ఇలా బాగా కలుపుకోవాలండి. మేకర్ అంతా మేకర్ వాటిలో వేసి తీసుకున్న మిల్లెట్స్ అయితే నేను వేసేస్తున్నానండి. మిల్ మేకర్లోంచి అయితే వాటర్ బయటకు వస్తూ ఉంటుందండి, అది చెడిపోద్దండి వాటర్. మనకి గ్రేవీ బాగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. నేను బాగా మగ్గిన తర్వాత అప్పుడు చూసి వేసుకుంటానండి. నేను కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత కూరకు తగినంత కారం వేసుకోవాలండి. మాకైతే ఈ కారం అయితే సరిపోద్దండి, కారం ఎక్కువ తినండి. అలా కలిపి ఉండాలండి, ఉల్లిపాయ పేస్ట్ అడుగు పట్టకుండా. తగినంత సాల్ట్, అందులోనే గరం మసాలా పొడి అండి, నేను ఇంట్లో రెడీ చేసుకుంటానండి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మిల్లిమేకర్స్ అయితే ఇందులో వేసుకోవాలండి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపి మూత పెట్టేసుకోవడం అంటే అలా మగ్గిపోదండి. 10 నిమిషాలు 15 నిమిషాలు మగ్గితే సరిపోద్దండి కర్రీ. మూత అయితే పెట్టేస్తాము. పది నిమిషాలు అయితే కర్రీ మగ్గిన తర్వాత ఇలా తీసుకున్నాము. ఇలా గ్రేవీలా ఇంకా కొంచెం మగ్గాలండి కర్రీ, ఇంకా కొద్దిగా దగ్గర పడాలి. కొద్దిగా ఆయిల్ పైకి తెలుగుకైతే తెచ్చుకోవాలండి. ఒకసారి స్టవ్ అయితే వెలిగించుకుని అయితే తీసుకున్నాను. ఒకసారి స్టవ్ మీద పెట్టుకుంటే నిమిషాలు కర్రీ అయితే పూర్తయిపోయిందండి. కర్రీ అవగానే నేనైతే బౌల్లో తీసుకుని డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టుకున్నానండి. కర్రీ అయితే చూడడానికి అయితే చాలా బాగా వచ్చిందండి. తర్వాత వంట అయితే అయిపోయిందండి. నాకు వంట అవగానే అయితే స్టవ్ అది క్లీన్ చేసుకుంటానండి ఎప్పటికప్పుడు.
చూడండి ఇవన్నీ వంటకి వచ్చింది. మళ్ళీ నేను క్లీన్ చేసుకుని మీకు మళ్ళీ కనపడతాను. కంప్లీట్ అయిందండి. టైం వచ్చేసి 11 అయిందండి. అదిగండి మా అమ్మాయి మా అబ్బాయి వస్తున్నారండి. మా అమ్మాయి అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందండి. అలానే తీసుకొస్తున్నారండి. అదిగండి మా అమ్మాయి మా చార్లీ అండి. హాయ్ చెప్పు సార్. హాయ్ ఫ్రెండ్స్. మా అబ్బాయి అండి. హాయ్ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మరి ఎలా ఉన్నదన్నది చూడాలి. నాతో పాటు మా వైపు కూడా ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాం.